జబర్దస్త్లో కామెడీ ఇది చేశారు కదా, చూడడానికి ఎలా ఉన్నారు అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద ఒక నెగిటివ్ ఇల్లేంటరా ఇలా ఉన్నారు అని ఖచ్చితంగా మీకు ఎంత క్రూయల్గా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ చూస్తే మీకు థియేటర్లో వస్తుంది ఆ ఫీలింగ్. మీకు చాలా హెల్ప్ చేశారు తను కూడా. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం నేను తీసుకున్నాను. ఎందుకంటే మాది చిన్న సినిమా. బేసిక్గా ఈ చిన్న సినిమాలకి చాలా కష్టాలు ఉంటాయి, మీకు చెప్పాల్సిందే లేదు. అంటే మేము ఎక్కడికన్నా ఏదైనా కావాలన్నా, ఎక్కడ వస్తుంది తీసుకోవాలన్నా కూడా, ఏదైనా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం మాకు. అలాంటిది మా అందరూ టీం వర్క్గా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు పాపం ఈరోజు దాకా. ఇంత కష్టపడి ఈ సినిమాని మేము ఇలా చేసుకుంటూ వచ్చామో, తర్వాత మా డిఓపి నెక్స్ట్ మాకు ఈ సినిమాని ఒక లెవెల్లో నేను ఏదైతే చెప్తానో దాన్ని యాస్టేజ్గా నాకు ఏం కావాలో అలా క్యాప్చర్ చేసి అద్భుతంగా నాకు అంటే నాకు టెన్షన్ లేకుండా బేసిక్గా డిఓపి మంచి డిఓపి పక్కన ఉంటే డైరెక్టర్కి మూవీ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అని మా యోగిరెడ్డి గారు అన్న ప్రయత్నం. మా యోగిరెడ్డి గారు ఇలాగ ఒక తర్వాత ఒకళ్ళు నా టీంలో జాయిన్ అవ్వకుండా వచ్చి నాకు వీళ్ళంతా హెల్ప్ చేసిన వాళ్ళండి. వీళ్ళకి క్రాఫ్ట్లో నేను డిఓపిని, నేను ఎడిటర్ని, లేకపోతే నేను ఫైట్ మాస్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, ఇలాగ ఎవ్వరు మేము ఒక ఇది అనుకుని టెక్నీషియన్ అని బిల్డప్ కానీ యాటిట్యూడ్ కానీ ఎవ్వరు లేరండి. అందరూ నా కోసం, రాజ్ కుమార్ కోసం వచ్చారు. ఈవెన్ మేకప్ మ్యాన్ శంకర్ కూడా ఏది కావాలంటే అది నా కోసం. మీరు అన్న ఈ సినిమా మీరు కొడతారు, ఇది కొడతారు, నెక్స్ట్ సినిమాలో మాకు మంచి ఇది ఇవ్వండి, మమ్మల్ని మీరు వదిలిపెట్టరు మన పోంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా నా కోసం వచ్చి చేశారు. వీళ్ళని ఎప్పుడు లైఫ్లో వదిలిపెట్టినాం. ఇలాంటి టీం దొరికితే చిన్న సినిమాలు బతకడం కాదండి, ఎక్కడో ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన చిన్న సినిమాలు బతకాలంటే ఇలాంటి మంచి మనసులో ఉన్న మనుషులు కావాలి. ఎంత కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. చిన్న సినిమా అంటే బేసిక్గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చూడడానికి. సార్ మా సినిమా చూడాలని ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇలాంటి టైంలో అండి ఒక వ్యక్తి మా సినిమాని వచ్చి చూశారండి. జస్ట్ ఆయన ముందర టైం ఒక అరగంట ఏమో, ఆ అరగంట టైంలో ఊరికే వచ్చి చూసి వెళ్ళిపోతామని పెద్ద ఇంట్రెస్ట్గా కూడా కాదు, నార్మల్గా వచ్చి చూశారు. కానీ ఆయన మా ఆర్ శ్రీనివాస్ గారు కర్ణాటకలో ఆయన తీసిన ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు తీస్తే ఆ 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనండి. పునీత్ రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు, దోసర్జ, బర్జరీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన మా సినిమా చూసి ఇమ్మీడియట్గా నన్ను పిలిచి మళ్ళీ రెండోసారి సినిమా చూసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని నన్ను ఆయన ఉన్న హోటల్కి పిలిచి నాకు అడ్వాన్స్ చెక్ ఇచ్చి నెక్స్ట్ ఫిల్మ్ నాతో సైన్ చేయించుకొని ఈ సినిమా ఇలా కదా రాజ్ కుమార్, దీన్ని ఇంకా హై లెవెల్లో చాలా మంది నాకు నచ్చిందని ఆయన ఏం చేశారంటే ఆ సాంగ్స్ దాంట్లో మేము ఏదైతే చేసామో దాన్ని మొత్తం లైవ్ కావాలంటే మళ్ళీ లైవ్ చేయించారండి. డబ్బులు ఖర్చు పెట్టి. అది ఒక్కటే కాదండి, ఇక్కడే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ అండి. ఒక చిన్న సినిమా మీరు ఎవరు ఊహించరు, మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు. ఇంత చిన్న సినిమాలో కాస్టింగ్ కూడా మా మొహాలు కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలో 60-80 లక్షలు ఎంత ఖర్చు అయింది, మేబీ ఆల్మోస్ట్ 60+. అంత ఖర్చుతో ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టారండి. దాంట్లో బెంగళూరులో 3 days షూట్ చేసాం. 300 మంది డాన్సర్లు, 300 మంది జూనియర్స్, పెద్ద సెటప్. విజయవాడ బీసెంట్ రోడ్డు, కాళేశ్వరం మార్కెట్ సెటప్, పెద్ద దాబా సెటప్, అన్ని ట్రక్కులు. ఎవరు ఈ రోజుల్లో నమ్మి ఇంత చేసేది ఒక మొహాలు ఎవరికి తెలియదు మావి. సో వీళ్ళందరూ ఉన్న వల్ల నేను ఈరోజు మీ అందరం ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నేను అందరూ డైరెక్టర్ లాగా నేను చెప్పట్లేదండి, ఒక్కసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది సార్. నేనంటే ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన మీడియా మిత్రుల వల్ల, మీ వల్లే అవుతుంది. నేను ఓవర్ నైట్లో సూపర్ స్టార్ చేయమని అడగట్లా. కాకపోతే ఏంటంటే మీరు తలుచుకుంటే ఈ చిన్న సినిమా 10 మందిలోకి తీసుకెళ్తే చాలు సార్. ఆ సినిమా తీసుకెళ్తే అదే జనాలను తీసుకొస్తుంది. ఖచ్చితంగా జనాలను తీసుకొచ్చి ఖచ్చితంగా అదే ఆ సినిమానే మాట్లాడుతుంది సార్. అందుకని నేను బాగా తీసాను తోపు ఇదేం చెప్పట్లేదు సార్. సినిమా మాట్లాడుతుంది. సినిమా మాట్లాడాలంటే మా సినిమా జనంలోకి వెళ్ళాలి. దానికి మీ సపోర్ట్ కావాలి. మీరు తలుచుకుంటే అవుతుంది. మీ మంచి మనసు పెట్టి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. మా టీంలో మా అందరూ అంటే మా సినిమా వాళ్ళకి మాకేంటంటే సినిమా తప్పితే ఇంకోటి ఏం తెలియదు మాకు. మేము బయటికి వెళ్ళి ఏ పని కూడా రాదు. అంటే అందరూ అంటారు బయటికి వెళ్ళి ఏదో పని చేసేయడం నిజమా. ఎప్పుడైతే సినిమా ఇది ఉన్న వరకండి మీరు నెలకు 1 లక్షలు 2 లక్షలు శాలరీ ఇస్తాను వచ్చి ఏసీలో సంతలో పెట్టలేరండి. ఆ సినిమా ఇది అలాంటిది. కష్టపడి చేసాము. దయచేసి మీరు అందరూ ఆ ట్రైలర్స్ అన్నీ మీకు చూపిస్తాను. సినిమా స్టిల్స్ ఆల్రెడీ మీరు చూశారు. చాలా కష్టపడి చేసాం, కానీ ఇష్టపడి బాగా చేసాం. మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేయాలి. నేను వెయిట్ చేస్తున్నాను సార్. మీ బ్లెస్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. దయచేసి ఇది ఒక్కటే నేను కోరుకునేది. జనాల్లోకి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే జనాలు మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారు. ఇది ఒకటే సార్ నేను అనేది.
థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. మా మా సముద్ర గారు, నా ఫేవరెట్ డైరెక్టర్, మా గురువు గారు సముద్ర గారు, ఆయన చేయడం అనేది నాకు హ్యాపీ, నా లైఫ్ అచీవ్మెంట్ కూడా ఇది. సో ఇంకొక విషయం కూడా ఉంది, ఇది అయిన తర్వాత చెప్తాను అది కూడా. సార్ సముద్ర ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ప్లానింగ్ వస్తుంది చాలా మంది. మా ఫేస్ కాబట్టి తెలియదు కాబట్టి చిన్న సినిమా సార్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనేది చాలా పెద్ద బిగ్ బ్యానర్ కర్ణాటక. తెలుగులో కూడా సుబ్బు, మహానంది ఇలా పెద్ద 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 సినిమాలు చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కూడా బాహుబలి అండ్ సమరసింహారెడ్డి అలాగా మంచి డిస్ట్రిబ్యూటర్ దాంట్లో కూడా ఆయన పెద్ద ఇది అనమాట. సో ఏంటంటే మహా తెలియదు కాబట్టి చిన్న సినిమా అన్నాను సార్. ఖచ్చితంగా ఇది పెద్ద సక్సెస్ చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అందరూ మీడియా ప్రెస్ అందరూ నమస్కారం. సార్ మీ పేరు చెప్పండి సార్. మా పేరు ఆర్ శ్రీనివాస్ గారు అని, ఆర్ఎస్ ప్రొడక్షన్. ఫస్ట్ ఆంధ్ర వచ్చింది డిస్ట్రిబ్యూటర్ వచ్చాను 94లో. గుంతకల్ ఆఫీస్ చేశాను. రాయలసీమ సినిమా కొన్నాను, ఒక 100 సినిమా పైనే కొన్నాను. పెద్ద సినిమా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ బాబు, మోహన్ బాబు సినిమా అన్నీ కొన్నాను, రిలీజ్ చేస్తారు. అందరూ ఎంతోమంది చెప్పారు, మీరు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, ఇప్పుడు ప్రొడక్షన్ చేయండి, ఇంకా మంచిది జరుగుతుంది, మీకు టేస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. అప్పుడు ప్రొడక్షన్ಗೆ దిగాను. అప్పుడు మాకి సుబ్బు ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ మాకి డేట్ ఇచ్చారు. సినిమా చేశాను, వర్మ అని డైరెక్టరు, సినిమా చేశాను. అప్పటికే బాగా డబ్బులు పెట్టారు. మీరెవరు ఉన్నారో లేవో మాకు తెలియదు. అప్పటికి మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారు. మాకి కేవీ రాజ్ మా గురుగారు, అప్పటికి మాకి పిఆర్ఓ బాగా మాకి ఆ వాళ్ళు ఎట్లా పోవాలా లైన్ సినిమా లైన్కి ప్రొడక్షన్కి ఎట్లా పోవాలా అప్పుడు తీసుకోవాలి వెళ్ళారు మాకి. తర్వాత సుబ్బు అయిన తర్వాత మానంది, సముద్ర ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, అద్భుత డైరెక్టర్ సార్. మాకు ఒక ఇబ్బంది, ఆ వాళ్ళు ఏం కావాలంటే అది ఇచ్చాను. అది మెగా హిట్ అయింది. అనుష్క తీసుకొచ్చారు, సెకండ్ మూవీ సూపర్ చేశారు అమ్మాయి. మా సినిమాని సముద్రం తీసుకువచ్చారు, అదే మంచిగా జరిగింది. తర్వాత కర్ణాటకని బాగా బిజీ అయిపోయాడు ప్రొడక్షన్ में. ఆల్మోస్ట్ 20 పిక్చర్, ఇప్పటి వరకు 21 పిక్చర్ రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్ 5 సినిమా, సుదీప్ 2 సినిమా, ఉపేంద్ర దగ్గర ఒక 4 సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే సార్ చిన్న పిక్చర్ పోదు అంటారు. చిన్న పిక్చర్ పోతుంది. మా డైరెక్టర్ కథ బాగా చేయాలి. మీరు కథ ఏంటంటే మీకు 1000 కోట్లు పెట్టిన సినిమా పోదు, కథే ఉండాలి. కంటెంట్ ఉంటే చూస్తారు, కన్నడ ఆల్ ఓవర్ వరల్డే చూస్తారు. కంటెంట్ కావాలి. ఇప్పుడు ఒక కోట్లు అంటారు, అదన్నీ వేస్ట్. డైరెక్టర్ గారు అన్ని కథనే చేసుకొని చూస్తే
చూస్తారు, ఇప్పుడు ఉన్నారు. మాకు ఇండియాలో సినిమా అంటే అందరూ 100 రూపీస్ ఖుషి ఇవ్వాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమానే నెంబర్ 1 ఇండియాలో. ఇవి ఏమీ లేవు, అది అందరూ తెలుసు. అందుకే మా డైరెక్టర్కి చెప్తాను, మంచి మంచి కథ చేయండి. ఇది సినిమా చేశారు రాజ్కుమార్ గారు, మా కాపురం చూపించారు. మంచి కంటెంట్ సార్, సూపర్ కంటెంట్. అది ట్రీట్మెంట్ బాగలేదు. ఆ ట్రీట్మెంట్ నేను వచ్చి చేశాను సినిమా. ఇప్పుడు సినిమా చూడండి, 4th ఏప్రిల్ రిలీజ్ అవుతా ఉంది. మీకు సినిమా బాగుంది అని రాయండి సార్. సినిమా బాగుంది సార్, సినిమా బాగలేదంటే బాగలేదంటే రాయండి, పర్వాలేదు, మాకేం ఇబ్బంది లేవు. బాగుంది అనే సినిమా బాగుంది అంటేనే రాయాలి సార్. దయచేసి మీకు అడుకుంటాను. బాగలేదంటే బాగలేదని చెప్పండి, పర్వాలేదు. మాకు నెక్స్ట్ స్టెప్ ఏమి ఇవ్వాలని మాకు మీరు అందరూ చెప్తేనే అవుతుంది. అది ఈ సినిమాకి ఆశీర్వాదం అయ్యండి. కొత్త డైరెక్టరు ఇప్పుడు రావాలా, కొత్త హీరో రావాలా. ఇక్కడ హీరో లేదు సార్. హీరో దగ్గర పోతే ఏమంటారు తెలుసా, ఎంత పెడతారు డబ్బులు, కథ విన్నారు ఎంత పెట్టారు, ఏ కోటి ఉందా, 700 crores ఉందా మీ దగ్గర, ఏ కోటి ఉందా చూపించండి. ನಾನು NTR చూపించాడు, 5 lakhs ఇచ్చాడు. అమ్మాయి అనుష్కకి 4 lakhs ఇచ్చాడు. ఏం సార్ అట్లా అయిపోయింది. డబ్బు కాదు సార్, కథ ఒక మెసేజ్. దిస్ సీతన్నపేట గేట్ సినిమా మెసేజ్ ఉంది. సినిమా చూస్తే సూపర్ కథ చేస్తారబ్బా డైరెక్టర్ అనుకోవాలి. ఆ ట్రీట్మెంట్ సినిమాకి ఏం చేయాలో నేను చేశాను. మీ హెల్ప్ మా డైరెక్టర్ కావాలా అంతే. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ రావాలా, కొత్త హీరో రావాలండి. ఇప్పుడు థియేటర్ని బంద్ అవుతా ఉంది, మీకు అందరూ తెలుసు. సినిమా లేవు. దయచేసి మా రాజ్కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తాను. బాగా మంచి సినిమా చేశారు సార్. అలానే వర్మ టీం వాళ్ళు సామాన్య వ్యక్తి కాదు. నెక్స్ట్ పిక్చర్ అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు. అని పిక్చర్ చూసి నెక్స్ట్ సినిమాకి అగ్రిమెంట్ చేశాను, వేణుకు చేశాను. నెక్స్ట్ పిక్చర్కి అడ్వాన్స్ ఇవ్వలేదు, చేస్తాను అన్నారు. ఫోటో సెన్స్ రానింది. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. జై హింద్, జై ఆంధ్ర, జై తెలంగాణ. ఆర్ఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించినటువంటి సీతన్నపేట గేటు ఈ చిత్రం రిలీజు ఏప్రిల్ 4వ తారీఖు. ఈ చిత్రం ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్తో సుబ్బు, నాతోటి, సుమంత్ గారితో, శ్రీహరి, అనుష్కతోటి, మహానంది, అలాగే ఒక 120 ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ రాయలసీమ, కన్నడలో ఒక 24 సినిమాలు, అందరూ స్టార్ హీరోలు అక్కడ ఈ బ్యానర్లో చేసింది. చాలా పెద్ద బ్యానర్. ముఖ్యంగా ఆర్ఎస్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అంటే ప్రాణం. సినిమా తప్పితే ఇంకా రెండోది ఉండదు ఆయనకి. సినిమా అంటే ఎంత దూరం ఆయన వెళ్ళిపోతాడనమాట, అంత ప్రేమ సినిమా అంటే ఆయనకి. అటువంటి వ్యక్తి ఈ బ్యానర్లో చాలా హిట్ సినిమాలు చేశారు, మా లాంటి వాళ్ళందరితో చేశారు. ఈ సీతన్నపేట గేట్లో ఫస్ట్ టైం డైరెక్టర్ రాజ్కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే హీరో వేణు గారిని, కెమెరామెన్ మా యోగిరెడ్డిని, అలాగే డైలాగ్స్ బయ్యవరపు రవి గారిని, అలాగే కట్టప్పుని, సాయిని,
రఘు ఇటువంటి వాళ్ళు అందరూ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగం చేశారు. ఇది రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిం, చాలా బాగుంది. సో ఈ సినిమా చేస్తానికి వెళ్ళి డైరెక్టర్ వీళ్ళు కలుస్తూ ఎక్కడికి వెళ్తానంటే ఇట్లా ఒక ప్రాజెక్ట్ గురించి అన్నారు. వెళ్ళేసి కన్ఫర్మ్ చేసేసి వచ్చేసారన్నమాట అన్నీ. అంటే సినిమా చేయడానికి అంత స్పీడ్గా ఉండేటువంటి ఒక మంచి మనిషి, మంచి ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. ఆర్ఎస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎట్ ఏ టైం తెలుగులో అండ్ కన్నడలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా April 4th. తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాలని, ఇలాంటి కొత్త టెక్నీషియన్స్ పెట్టి ఈ బ్యానర్లో ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళతోటి. ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు ఎదుగుతుంటారు. అలాగే ఇవాళ వస్తున్న ఈ కొత్త వాళ్ళందరూ కూడా రేపు పెద్దవాళ్ళు అవుతుంటారు. అలా ఆశీర్వదించడానికి ఆర్ఎస్ ప్రొడక్షన్ ఎప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ప్రొడక్షన్లో మా అబ్బాయి కూడా హీరోగా చేస్తున్నారు. ఇట్లా ఈ బ్యానరు ప్రతి ఒక్కరిని ఎదగటానికి చేస్తుంది. అలాగా మేమందరం, మాకు 20 సంవత్సరాలు రిలేషన్ ఇది. ఈ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ సీతన్నపేట గేట్ని ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని. April 4th చాలా మంచి డేటు, బ్రహ్మాండమైన హిట్ సినిమాలు రిలీజ్ అయిన డేటు. ఈ సినిమా కూడా రీసెంట్గా రిలీజ్ అయిన ఒక కోర్టు లాగా ఒక పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ టైంలో ఏంటంటే నేను రవి గారిని, నా కూడేటు నా ఫ్రెండ్ మోహన్బాబు గారి కంపెనీలో కలిసి పనిచేసాము. సో ఈ మనోడు చెప్తే ఆయన్ని కలిసాను వెళ్ళి, రవి గారిని కలిస్తే రవి గారు ఫస్ట్ ఈ కథ విని ఇలాంటి సినిమాలు నేను చేయను అని చెప్పేశారండి. అదేంటంటే మీరు రైటరు, ఈ సినిమా ఎందుకు వద్దంటారు, ఏదైనా రాయాలి కదంటే, లేదు లేదు ఇలాంటి సినిమాలు నేను అసలు ఎంకరేజ్ చేయను, నేను రాయను, నాకు ఇష్టం లేదన్నారండి. ఆ తర్వాత మరి ఇంటికి ఆలోచించుకున్నారు. మరి దానికి ఏం మెసేజ్ కనబడిందో మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి నువ్వు రా అని పిలిస్తే వెళ్తే ఆయన పెన్ను పెట్టిన తర్వాత ఇది సినిమా ముందుకు కదిలిందండి. రవి గారు, పైవైపు రవి సినిమా నాకు డైలాగ్ రైటరు అండ్ ఇప్పటి వరకు నాతో జర్నీ చేసినాడు. నా సారీ అన్న, ఈ టెన్షన్లో మర్చిపోయాను, సారీ. అందుకనే సో సార్ రవి గారు, సారీ సార్. బైవైపు రవి గారని చాలా సినిమాలకి చేశారు పని. సో నా సినిమాకి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో డైలాగ్స్ మీకు ఆ టీజర్లోనే తెలుస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో సారీ అన్న. అది తర్వాత సార్ అదే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సార్ది నెక్స్ట్ ఫిల్మ్ అప్కమింగ్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారండి. సిద్ధార్థ్ గారు, రామచంద్ర సిద్ధార్థ్ గారు, ఆయన కూడా ఒకసారి పిలుస్తారు సార్. రాజేష్ పుత్ర గారు సార్, మీరు కూడా. రాజేష్ పుత్ర గారు, ఐఎమ్ ప్రొడ్యూసర్ కరాచీ. ఈ చిత్రపు డైలాగ్ రైటర్ రవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సంస్థల్లో చేశారు రవి గారు. మీరు. నమస్తే అండి, నా పేరు రవి బయ్యవరపు. నమస్తే, నా పేరు రవి బయ్యవరపు. ఈ సినిమాకి డైలాగ్ రైటర్ని. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, కానీ ఈ మధ్య అవి అక్రమ సంబంధాలుగా కూడా రూపాంతరం చెందాయి అనే మూల కథతో మా డైరెక్టర్ రాసుకున్న కథకి నేను మాటలు రాశాను. కాబట్టి లవ్, లస్ట్, క్రైమ్ బేస్డ్గా ఉన్న ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని, యువత చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తూ ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాలనే ఉద్దేశంతో చేసిన కథ ఇది. దీనికి పర్ఫెక్ట్గా మాటలు రాశానని నేను అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా, మల్టిపుల్ భాషల్లో రిలీజ్ అవుతుంది అండ్ ఆర్ఎస్ ప్రొడక్షన్ లాంటి దాంట్లో చేయడం చాలా గొప్ప విషయం. సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. నా క్యారెక్టర్ దీంట్లో బాగా మాస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్గా వెళ్తూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఎలివేట్ అవుతూ వెళ్తుంటుంది క్లైమాక్స్ వరకు. జనరల్కి కొత్త వాళ్ళకి కథల్ని ఎంచుకునే ఆప్షన్ ఉండదు, ఏది వస్తే అది చేస్తూ వెళ్ళాలి. కానీ లక్కీగా ఈ సినిమా విషయంలో నాకు ఈ కథ కూడా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీడియా వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఆర్ఎస్ ప్రొడక్షన్లో
నిర్మించిన సీతన్నపేట గేటు ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా మాది చిన్న సినిమా అనుకున్నాం, కానీ మా సినిమా పెద్ద ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్ళింది. ఆ సారు చిన్న సినిమాని చాలా పెద్దగా మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఎక్కువ చాలా పెద్దగా చేసిండు సారు. నిజంగా మా అదృష్టం అనుకోవాలా, అంత పెద్ద ప్రొడ్యూసర్ గారి చేతిలోకి వెళ్ళేందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఆర్ఎస్ శ్రీనివాస్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన మా కళాకారు ఆర్టిస్ట్ వేణు గారికి నమస్కారం అన్న. వేణన్న హీరో అన్న చాలా హార్డ్ వర్క్ చేసావన్న. అన్న డివో అన్న చాలా బాగా చేశాను, థ్యాంక్ యూ అన్న. సార్ థ్యాంక్ యూ సార్. సముద్ర సార్ నిజంగా సముద్ర సార్ గురించి చెప్పాలంటే ఎంత కూల్ డైరెక్టర్ గారు అంటే, మొన్న నాకు సినిమా ఇప్పించారు కానీ చాలా కూల్, చాలా బాగా చేసి డైరెక్షన్ మాత్రం ఎంత బాగా చెప్తారంటే నిజంగా నాకు చాలా నచ్చిన డైరెక్టర్ సముద్ర గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్ మీతో చేసినందుకు. రవి గారు మాటలో 2 మాటలు ఆడారు, ఎంత పోచుకొచ్చినట్టు ఎంత బాగా మాట్లాడారు రవి గారు. రైటర్ మా సినిమాకి చాలా బాగా రాశారు. ఈ సినిమాలో మాటలు చాలా సుమ్మతికి చాలా బాగుంటాయి మాటలు. చాలా థ్యాంక్స్ రవి గారు, బాగా 2 మాటలు బాగా ఆడారు సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సాయి థ్యాంక్ యూ సాయి, బాగా చేసావు. రవి అన్న బాగా చేసావు. ఇంకా మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు ఈ సినిమా చాలా మంచి కంటెంట్ తోటి ఇంక షూట్లోకి వచ్చారంటే ఆ సీన్ ఎలా రావాలి ఇంకా అదే ఆలోచనతో చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని చిన్న సినిమాని పెద్ద సినిమా కంటే బాగా తీశారు మా డైరెక్టర్ గారు. నిజంగా మా సినిమా సీతన్నపేట గేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి నాకు చాలా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు రాజ్ కుమార్ గారు. నాకు కొత్త ఆర్టిస్ట్ని, చిన్న ఆర్టిస్ట్ని, కానీ ఈ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు రాజ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు సార్, నాకు ఎక్కువ మాట్లాడలేను. నా పేరు రఘు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ చాలా మందికి దగ్గరగా ఉంటుంది, కొంతమందికి దూరంగా ఉంటుంది, కానీ మొత్తానికి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ నేను చెప్పేదానికన్నా చూసాక మీరే చెప్తారు. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఏప్రిల్లో స్టార్ట్ అయింది, మళ్ళీ ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుంది. ఈ ఛాన్స్ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గేటు నా పేరు రాజేష్ పుత్ర, డైరెక్టర్ని. మరి ఆర్ఎస్ ప్రొడక్షన్స్లో మరి ఈ సినిమా రిలీజ్ అవడం చాలా గ్రేటు. దాదాపు 300 థియేటర్ దాకా నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు, 300 థియేటర్ దాకా రిలీజ్ చేస్తున్నారు. మరి దీని మైలేజ్ చూసుకుంటే చాలా బాగుంది సినిమా, మేము చూసాం ప్రివ్యూలో. మరి ఇది రాజ్ కుమార్ గారికి మంచి సినిమా. డైరెక్టర్గా ఆయన ఇంకా సినిమాలు చేయాలని, అలాగే హీరో కూడా మంచి బాగా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మరి ఈ బ్యానర్లో ఇంకో సినిమా కూడా మాకు అవకాశం ఇచ్చారు ఆర్ఎస్ గారు, కరాచీ మూవీ. అది చాలా బిగ్ బడ్జెట్ మూవీ. మరి ఇచ్చేసిన సముద్ర గారికి, దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ కూడా ఈ సినిమా మంచి డబ్బులు తేవాలి. ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు ఈ సినిమా ఉంది. దీన్ని మీరందరూ కూడా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాని కొత్త డైరెక్టర్లు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని థ్యాంక్ యూ. ఆర్ఎస్ ప్రొడక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్న రామచంద్ర సిద్ధాంతి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. అంటే ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 500 సంవత్సరాల క్రితం రాశారు ఆయన. ఒక మనిషి ఇంకో మనిషితో ఫ్రెండ్షిప్ చేసేది అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాకి మానవ సంబంధాలు కూడా అక్రమ సంబంధాలతో ముడిపడి ఉంటాయనే పాయింట్, కొత్త పాయింట్ బాగుంది. అది అంటే దీనికి బై రాజ్ కుమార్ గారిని చెప్పుకొస్తాను పెద్దవాళ్ళకి. అదేవిధంగా మాది విజయగోతి మార్ట్ మూవీస్, గాంగే మూవీ డైరెక్టర్ నేను. మా సినిమా జరుగుతుంది వర్క్. అదేవిధంగా ఆర్ఎస్ ప్రొడక్షన్స్లో మేము కలిపి తీస్తున్నాం. దీంట్లో కాస్టింగ్ సంజయ్ దత్ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, రమ్యకృష్ణ అండ్ వరలక్ష్మి కుమార్ ఉన్నారు. ఇది 100 crores బడ్జెట్ మూవీ జరుగుతుంది వర్క్ మాది. అంటే ఆ పద్ధతిలో మేము కలవడం జరిగింది. సార్తో మేము కలిసి నిర్మాణం చేయాలని తలుచుకుంటున్నాం. ఎందుకంటే మరి కొత్త నిర్మాణ సంస్థ, ఆయన అనుభవం కావాలని కోరుకున్నాము. సముద్రాన గారు చాలా ప్రేమతో ఆయన పరిచయం చేశారు పెద్దవారిని.
ఆయన నాకు తండ్రి సమానులు, నాకు బాగా నచ్చారు. అందుకని గాంగేయ సినిమాని 5 భాషల్లో తీస్తున్నాం ఆల్రెడీ. దిస్ ఇస్ మూవీస్ పాన్ ఇండియా మూవీ, 100 crores బడ్జెట్ మూవీ, పక్కా హిట్ మూవీ. అదేవిధంగా సీతన్నపేట గేట్కి నేను ముందే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. సార్ జాతకం ప్రకారం, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనే సార్ జాతకం ప్రకారం మార్చి 30న శనీశ్వరుడు మారుతున్నారు, తృతీయ శని. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. వాస్తవం. ఎందుకంటే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనే హారోస్కోప్ ప్రకారం, శ్రీనివాసరావు అనే హారోస్కోప్ ప్రకారం శనీశ్వరుడు మారిన తర్వాత చాలా బాగుంటుంది. అదేవిధంగా సముద్రనాయ్ కూడా మూవీ తీస్తున్నాం, వరదాలు గోవిందం అని, అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మా రాజేష్ పుత్ర గారు కూడా రంగాబాయి తీసుకున్నాం, అది 100% సక్సెస్ అవుతుంది. 200 అంతా కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్గా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా సంపూర్ణంగా రాదు, లేదు లేదు, సమస్య లేదండి, ప్రాణం ఇచ్చేస్తాను. అదే సమస్య లేదు. వందే మాత్రం జనగణమన అనేది ఇప్పుడు ఉంటుంది. అది అలా కాదు, ఫినిషింగ్ టచ్లా నాకు అర్థం కాదు. ఫినిషింగ్ టచ్ చేయమ్మా, మీరే మీరు చేయండి. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ. తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే. జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా కోసం అయిపోయింది.